ఎక్కడో ఉన్న దావీదును చూచిన దేవుడు, ఎక్కడో ఉన్న అబ్రహామును చూచిన దేవుడు, వాళ్ళ విషయంలో అన్ని కార్యములు చేసిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నాను, శ్రీగర్భంలో పుట్టక మునిపే నేను ఎన్నుకున్నాను, నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను, నీ కోసం గోల్కొత్త కొండలో కలువరి శిలలో నీ కోసం బలి అవుతున్నాను, అయినా సరే నేను వెళుతున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపుతున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, చెయ్యి విడను, అనాదిగా ఉంచును, మీరు వెళ్ళే ప్రతి స్థలంలో స్వతంత్రులుగాను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన గాను భూమిని తలకిందులుగా చేయవారిగాను నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పిన దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని తెలియజేసిన దేవుడు ఈరోజు మన విషయంలో ఏం చేస్తున్నాడంటే అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. ఎక్కడో ఉన్న అబ్రహామును దేవుడు చూశాడు. అబ్రహాముకు నిరీక్షణ లేదు. అబ్రహాము ప్రార్థన చేయాల, నేను వేల మందికి ప్రజలకి తండ్రిని అవ్వాలని అబ్రహాం ప్రార్థన చేయాల, దావీదు ప్రార్థన చేయాల, నేను రాజునవ్వాలి, పరిపాలించాలి అని చేయలా. వాళ్ళు చేసిందల్లా ఒకటే, నాకు న్యాయం జరగాలి, ఒకళ్ళు నాకు పిల్లలు కావాలి, నాకు సరైన మార్గం కావాలి, నేను సరిగ్గా జీవించాలి, నేను నిజమైన దేవుని తెలుసుకోవాలి, నేను ఇప్పుడు దాకా ఆరాధిస్తున్న వాళ్ళు నిజం కాదని నాకు అనిపిస్తుంది, నాకు నిజమైనడు కావాలన్నప్పుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను దీవించబోతున్నాను, నీ ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో తెలుసు. ఆకాశం వైపు చూడు, చూశాను ప్రభా, నక్షత్రాలు లెక్కే 1 2 3 50 100 1,00,000 10,000. అయ్యో నేను లెక్కేలేకపోతున్నాను అయ్యా. అలా నీ యొక్క ఆశీర్వాదం ఉండబోతుంది. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను చెప్పేది ఏంటంటే దేవుని ప్రజలారా, వీరందరూ ఒక నిరీక్షణ లేని టైంలో విశ్వాసం కలిగి ఉన్నారు. వీరందరూ సరైన మాట లేదు వాళ్ళకి. ఇదిగో ఒక అతను వస్తాడంటే మాట లేదు, ఒక అతను ఆశీర్వదిస్తాడంట మాట లేదు. ఎబ్బేజ్ ఎంతమంది తెలుసు? ఎబ్బేజ్ అంట తను పుట్టినప్పుడు అంట ఆమంట నేను వేదనలో కన్నానని చెప్పి అతనికి వేదన పుత్రుడు అనే పేరు పెట్టిందంట. ఏంటంట? వేదన పుత్రుడు. అందరూ అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, చచ్చిపోతాను ప్రిపేర్ అయినప్పుడు అతనంట ఇజ్రాయేల్ అయిన దేవుని గురించి తెలుసుకొని ఇజ్రాయేల్ అయిన దేవుడికి మొరపెట్టాడంట. అంటే తెలుసు అతనికి ఇజ్రాయేల్ దేవుడు ఉన్నాడంట, ఆయన గొప్పవాడంట ఆయనకి తెలుసు. కానీ అబ్రహాముకి తెలియదు. కానీ అబ్రహాం దేవుడు చూశాడా? అబ్రహాం దేవుడు చూశాడా లేదా? అబ్రహాం దేవుడు చూశాడు. అబ్రహాము దేవుడు చూసి ఏమన్నాడు? అరే, నిరీక్ష లేని విశ్వాసం లేని ఒక అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుంటే నిరీక్షణ, ప్రార్థన, విశ్వాసం కలిగి ఉన్న మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడా? ఆమేన్.